ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మీ పేరు ఏం పేరు స్వామి? నా పేరు అసాన బాధ వెంకన్నాచారి శివగురుస్వామి. శివమాల శివగురుస్వామి సార్. ఓకే, మీరు ఎక్కడ స్వామి మీది? మాది కరివిరాల. కరివిరాల తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. ఓకే, ఇది ఎన్నోసారి సార్ వేయడం మాల? అది 26వ సంవత్సరం. 26 సార్. ఓకే స్వామి, అసలు ఈ శివమాల అంటే ఏంది? ఈ మాల ఎందుకు వేసుకోవాలి? మాల అంటే దేవుడు అనే ఒక నమ్మకంతో ఉట్టి పూజలు చేసేటాళ్ళు ఒక కార్తీక మాసం కానీ ఒక మాఘమాసంలో కానీ ఒక 41 రోజులు దీక్ష వహించి ఆ స్వామిని ఇట్లా సందర్శించుకొని ఇరుముడి కట్టుకొని ఇట్లా పోతే మనం చేసిన పాపాలేం కానీ మనకు ఏమైనా బాధలున్నా కానీ ఈ 41 రోజుల ఈ మండలం రోజుల మానసికంగా కానీ ఒక మంచిగా అనిపిస్తుంది స్వామి. డబ్బుల బాధతో అప్పులు గిట్లా రుణాలు గిట్లా ఈ అప్పులు చేస్తున్నాడు కూడా ఇన్ని రోజులు తృప్తి లేకున్నా ఈ 41 డేస్లో ఒక మనశ్శాంతితో ఉంటుంది. తర్వాత ఎరుగు కానీ ఈ 41 రోజులు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యాలు కూడా దెబ్బతిని కూడా లోపల కిడ్నీలో ఖరాబ్ అయ్యి అవన్నీ ఉన్నోళ్ళు కూడా ఈ 41 రోజులు మండల దీక్ష తీసినప్పుడు ఈ చన్నిటితో స్నానం చేసుకుంటూ దేవుని కోసం మొత్తం నిమ్మకులై ఉంటే ఉన్న జబ్బు కూడా సగానికి ఎక్కువనే నయమైపోతుంది. ఇలాంటి దాంట్లో ఉన్నాయి. దీంట్లో కూడా కొందరు భక్తితో కాకుండా అందరు వేస్తుండ్రని మేము వేస్తున్నాం, మా ఫ్రెండ్ వేసిండని మేము వేస్తున్నాం, ఇట్లా వేసి కూడా 41 రోజులు చేస్తుండు. కొందరు కొన్ని దురాల అలవాటు అయ్యి మద్యం తాగి ఇట్లన మందు బంద్ అవుతుందో ఇట్లని కూడా 41 రోజులు చేసి ఇట్లన కవర్ అవుతుందో అట్లా చేసి కూడా కవర్ అయిన వాళ్ళు మళ్ళీ ఏదో స్నానానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. భార్య భర్తల గొడవలలో నా భార్య ఎక్కడో వెళ్ళిపోయింది ఈ లేదు ఈ 41 రోజుల మానసికంగా అవి మర్చిపోయి దేవుని జ్ఞానంలో ఉండి మళ్ళీ తర్వాత మంచి ఆలోచన చేసుకున్నట్టు మళ్ళీ యథావిధి స్థానంలో మళ్ళీ అదే పరిస్థితిలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈ 41 రోజులు మాత్రం దీక్ష వహించుకుంటూ మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని నియమాల ప్రకారం చేస్తే వాళ్ళకు ఒక మనశ్శాంతి లెక్క ఉంటుంది. ఎన్నో అప్పులు కోట్ల అప్పులు ఉన్నోడు కూడా ఈ 4 రోజులు ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని కూడా తర్వాత కూడా ఏదో రూపంగా మార్చుకోవచ్చు. మనం ఈ అప్పులు చేసుకున్నాం కదా ఏదో పనులు చేసుకోవచ్చు. ఈ రూట్లో ఎన్ని రోజులు ఇట్లా చేసినప్పుడు మనకు కూడా ఆలోచన వచ్చి కూడా ఇది ఒక మంచి పద్ధతి సామేది. ఈ భార్య భర్తల గొడవలల్లా భార్య రాకపోయినా ఏకభుక్తం లెక్క తినుకుంటూ కూడా ఇట్లా కూడా మెంటల్గా షాక్ అయిన వాళ్ళు కూడా మంచి కోలుకోడు కూడా మంచి ఆరోగ్యానికి వచ్చిన పరిస్థితి ఉంది సార్. అసలు ఈ మాల వేసినప్పుడు ఎలా ఉండాలి స్వామి? పాటింపు ఎట్లుంటుంది? ఈ నియమ నిబంధనలు కొంచెం కరెక్ట్ ఉంటాయి స్వామి. ఏమంటుంది పెద్దగా ఒకటే పూట అన్నం తినుకుంటూ రాత్రి 4 గంటలకు లేచి స్నానం చేసుకొని మంచిగా ఆ దేవుడికి పూజ చేసుకొని పోయి పక్కకున్న శివాలయం కానీ పక్క దేవాలయాలు కానీ ఒక 3 ప్రదక్షిణలు చేసి వచ్చి మళ్ళీ యథావిధిగా పని చేసుకొని మధ్యాహ్నం 1 గంటకు మాత్రం ఒకసారి భోజనం చేసి సాయంత్రం తర్వాత ఒక అల్పారం లెక్క ఏదన్నా టీలో టిఫిన్ ఏదో పనిలోకి తీసుకొని అట్లా కూడా హెల్త్ కూడా లోపల ఉన్న మనకు జబ్బు వచ్చింది కూడా లేకపోతే బీపీ షుగర్ ఎక్కువైన ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే శక్తి ఉంది. ఏకభుక్తం మితాహారం లెక్క ఇట్లా తీసుకున్నా కూడా ఇదొకటి మంచి పాయింట్ సార్. ఈ మాల ఎన్ని రోజులు వేయాలి సార్? దీంట్లో కూడా ఇది ఈ అయ్యప్ప స్వాములకు అందరికీ మాల ఉంది. అందరికీ మాల అంటే ఒక 41 డేస్ మానసికంగా కానీ ప్రతి ఒక్క దేవుడు భక్తితో నుండి కొందరు ఉంటారు. మానసికంగా ఇబ్బంది పడేటోళ్ళు ఎన్నో మాల ఉన్నాయి. ఒకటే మాల కాదు, ఇప్పుడు ప్రతి దేవుడికి ఒక మాల పెట్టుకున్నారు. ఈ రోజులలో ప్రతి ఒక్క దేవుడికి ఒక మాల ఉంది. దుర్గమ్మ మాల, అయ్యప్ప మాల, గోవింద మాల, శ్రీరామ మాల, ఆంజనేయుని మాల, పెద్దమ్మ తల్లి మాల, బ్రహ్మరామిక మాల, ఇలాంటి దత్తాత్రేయ మాల, రాఘవేంద్ర మాల అంటే ఇలాంటివి చాలా అన్నీ ఉన్నాయి. ఏదో ఒక దేవుని నమ్ముకున్న వాళ్ళకు మాల రూపంగా వేసుకొని రుద్రాక్షలు మెడలు ధరించుకొని ఒక 41 రోజులు చేయడమే ఇది మాలధారణ అంటారు. ఉత్తిగా చేసింది ఒక తిరిగి ఉంటుంది. రుద్రాభిషేకం చేసుకొని అమ్మవారి పేరు మీద అమ్మవారికి మాలేసిన వాళ్ళు అమ్మవారికి చేస్తారు. ఆంజనేయ స్వామి పూజ నమ్మకం ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామి పూజ, శివుడు ఉంటారు, అయ్యప్ప ఉంటారు, గోవింద స్వామి అంటే గోవింద స్వామికి ఏ దేవుడికి నమ్మకంతో ఆ మాలలు వేసుకుంటారు స్వామి. దీని ద్వారా కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలామంది కూడా కొంచెం బీపీ షుగర్లు ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఈ డైట్ కంట్రోల్ కూడా కరెక్ట్ ఉంటుంది సార్. దీంట్లో ఏ భోజనం పడితే అది తినే కరెక్ట్ ఐటమ్ కూరగాయల భోజనాలు కరెక్ట్ ఏది పడితే వంకాయలు ఇలాంటివి కూడా తినేయకుండా ఒక మంచి మితాహారం పెరుగు, చారు, నెయ్యి ఏదో 2 రకాల కూరగాయలతో తింటే ఆరోగ్యంతో ఈ మాంసాలు నీసులు తిన్న అలాంటి జాతి కాకుండా ఇది ఇలా తిన్నప్పుడు ఆరోగ్యంలో నీ లోపల ఏదైనా ఫాల్ట్ ఉన్నా కూడా అది కొంచెం కవర్ అయ్యే శక్తి ఉంది.
ప్యాషన్ కూడా కొంతమంది మాల వేసుకున్న వాళ్ళని వేసుకొని మధ్యలో తిని తీసేసుకొని ప్యాషన్ కోసం మా వాళ్ళు వేసారు మీ వాళ్ళు వేసారు వాళ్ళు అక్కడ వేసుకున్నారు అట్లా చూసి కూడా వేసుకొని మధ్యలో తీసేసుకొని అదంతా వేస్తాను. అట్లా చేసేటోళ్ళు కూడా చాలా మంది ఒకటి ఆయన వేసుకుని నేను కూడా వేసుకుంటా. అది లోపల దొంగ బతుకుతాను వేసుకున్నాం అంటే 4 రోజుల వరకు ఉంటుంది. అది నిండారుగా కనీసం వేసుకున్నప్పుడు వేసుకునే ముందు ఒక 4 రోజుల నుంచి ఒక గుబులు లెక్క ఉంటుంది సార్ వేసుకుని. కొందరే ఆ రాత్రి బిరగ మందు దాగి కూడా నైట్ తెల్లారి రుద్రాసుకెళ్ళి చెప్పి వేసుకుంటానికి కూడా అట్లా వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మధ్యలో తీసేసిన అది పద్ధతి కాదు. వాళ్ళ తర్వాత 41 వేసుకోవాలని వాళ్ళు మర్చిపోతాడు. ఆ శివుడు అనే గుర్తుండదు, అయ్యప్ప మళ్ళీ అయ్యప్ప అని గుర్తుండదు, ఏది ఉండదు. మళ్ళీ యథావిధి స్నానానికి పోతారు. ఇదేంటంటే నేను వేసినా అది పద్ధతి కాదు. కరెక్ట్గా నిండు మనసుతోని హృదయంలో ఉన్నట్టు వేసుకున్నట్టే కరెక్ట్ ఉంటుంది సార్. అది ఇప్పుడు ఈ మాల వేసుకున్నప్పుడు ఏ ప్లేస్లో పోవచ్చు, ఏ ప్లేస్లో పోకూడదు సార్? చావులలో పోవద్దు, బయట ఈ రథస్థలాల ఇంట్లోకి పోవద్దు, దివ్య ఉన్నాయి సార్ ప్రసిద్ధి అయిన కాన్పుల దగ్గరికి పోకూడదు. అన్నీ వాళ్ళ కాడికి కూడా 11 రోజుల తర్వాత పోవచ్చు, 11 రోజులు మాత్రం పోకూడదు. అదే మన సొంత వాళ్ళ శరణం ఎట్లా అయితే మనకు లేనట్టు వాడికి పోకూడదు. అసలు పోతే మళ్ళీ తీసేసి పోవాలి, మళ్ళీ రాకూడదు. వేసుకోకూడదు. ఓకే స్వామి. అంటే ఇప్పుడు మా శివమాల గురించి ఇంకేమైనా చెప్పదలుచుకోరా స్వామి? శివమాల కాకుండా ఇంకా ఏ మాలల గురించి అయినా? అన్ని మాలలు ఉన్నాయి స్వామి. ఫస్ట్ మొదట్లో వచ్చింది శివమాల. యోగులు సాధులు సిద్ధాలు వీళ్ళంతా హిమాలయ పర్వతాల ఎంత ఉన్నారు. ఇప్పుడు వేలాది మంది అఘోరాలు అయిపోయినారు, నాగసాధులు అంతా శివదీక్ష తీసుకొని శివునికి సంబంధించిన దీక్షలు తీసుకొని అఘోరాలు నాగసాధులు సన్యాసులు వీళ్ళంతా మొత్తం అంతా శివదీక్ష. ఇది శివుడి కోసం చేసేది స్వామి. ఫస్ట్ పుట్టింది శివుడు. ఇది శివదీక్షతోనే ప్రతి ఒక్క దీక్షలు పుట్టినాయి. ఆనాడు పార్వతీదేవి కూడా శంకరుని పెళ్లి చేసుకోవాలంటే ఆమె శివదీక్ష స్వీకరించిన తర్వాతనే ఆయన అనుగ్రహం దొరికి ఆయనను పెళ్లి ఆడింది. అలాంటిది యోగులు గడ్డాలు మీసాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు పేరంటాలు లేకుండా చిన్నతనంలో పోయిన వాళ్ళు ఉంటారు. మధ్యాహ్న కొన్ని సంసారీత బాధలు వచ్చి కూడా పోయి హిమాలయాల యోగులు అయిన వాళ్ళు, అఘోరాలు అయిన వాళ్ళు ఉన్నారు. చాలా వేలాది మంది ఉన్నారు. కేదార్నాథ్ బద్రీనాథ్ వాళ్ళని ఆ మంచు కొండలు అంతా వాళ్ళే ఉంటారు స్వామి. ఈ కాశీలో అఘోరాలు నాగసాధువులు వీళ్ళందరూ ఇదంతా శివునికి సంబంధించింది, శివదీక్ష సంబంధించింది స్వామి. అదే దీక్షలో ఈ శివమాల కూడా వచ్చింది. వాళ్ళతో కొంచెం పెద్ద స్థాయిలో పోయాడు. ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే శివదీక్ష ఏంటంటే గుళ్ళో పోయి దేవుని మొక్కి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టేది ఫస్ట్ స్థానం. 2వ స్థానం అంటే శివదీక్ష తీసి. 3వ స్థానం అంటే ఇంకా పెద్ద 5 స్థాయిలుగా భార్య భర్త భార్యలు వీళ్ళందరూ పిల్లలు వదిలిపెట్టిపోయి హిమాలయ యోగులు లేకుండా అది పెద్ద శివుడికి దగ్గర దీక్ష స్వామి. ఈ మాల అనేది 2వది. ఫస్ట్ మనం నూనెలో బొట్టు పెట్టుకొని మన ఊళ్ళో ఒక దేవుడు ఉన్నాడు, పోయి ఒక కొబ్బరికాయ కొట్టి 2 ప్రదక్షిణలు చేద్దాం. అది ఫస్ట్ది. అది ఫస్ట్ మెట్టు. 2వ మెట్టు ఏంటంటే దీక్ష తీసుకొని 41 రోజులు ఆయన పూర్తి లీనమయ్యి నేను పూజ చేస్తాను. 41 రోజులు నిత్య ఒక్క పొద్దు వండుకుంటూ ఒకటే పూట అన్నం తినుకుంటూ ఇలా చేస్తాను. ఉదయం 4 గంటలకే లేచి స్నానం చేసి స్నానాలు చేసుకొని దీపాలు ముట్టించుకొని ఇవన్నీ చేసుకొని 3వది పెద్దది. అసలు ఇక 3వ స్థాయికి ఏంటంటే పైకి పోయేదంటే ఇక అఘోరాల టైపు కానీ అఘోర కానీ ఏదో నాగసాధు కానీ అవన్నీ కొన్ని శిక్షణలతో ఉంటాయి సార్. కొన్ని ఒక 5-6 సంవత్సరాలు కూడా అలా శిక్షణ తీసుకొని యోగులు అయిపోతారు సార్. వాళ్ళకి నెత్తి అనేది ఉండదు. శరీరాన్ని శివునికి అంకితం చేస్తారు. ఆ బట్టలు ఏమంటారో తెలియదు, ఆ నెత్తి దూలు ఎంత ఉంటుందో తెలియదు. వాళ్ళకంటే ఎక్కువ పొడుగు, మనుషుల కంటే ఎక్కువ పొడుగు అంత దూళ్ళు పెంచుకొని గడ్డాలు పెంచుకొని వాళ్ళు ఎప్పుడు స్నానం చేసి ఏం చేసేది ఆ శ్మశానాలు వండుకుంటూ ఆ గుట్టలలో వండుకుంటూ మురికి బట్టలతో కొనుక్కుంటూ వాళ్ళు చేసేది వాళ్ళు పెద్దది స్వామి. ఫస్ట్ చేసింది శివదీక్ష కాంతే. ఇవన్నీ శివుడి కాంతే. ఇవన్నీ మాలలు వచ్చాయి. శివుడు లేదు, శివుడు అమ్మగారి మాల, ఇవన్నీ అయ్యప్ప శివుడి కొటికే. అంటే ఈ శివుడు ఈ మాల అనేది ఇంతకుముందు పెద్ద ఫోకస్ రాలే. అయ్యప్పల తర్వాత వచ్చిందంటే ఇది ఉందంటే యోగ సాధనలో ఉన్నదంట సన్యాసి రూపంలో. అది మొదట్లో. ఇప్పుడు పబ్లిక్లో తీసుకొచ్చి శివమాల ఈ ప్రతి ఒక్క దేవుడికి ఒకటి 40 ఈ సంవత్సరం ఎన్ని తప్పులు చేసినా ఈ 41 రోజులైనా మంచిగా ఉంటామని ప్రశాంతంగా ఉంటామని అట్లా చేసుకుని చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీ కాడ ఎంతమంది వేసేసారు మాల? మా దగ్గర 35 మంది. 35 మంది. పోయినసారి 50 మంది. ఇప్పుడు అర్ధమాలకు మళ్ళీ ఇంకో 10 మళ్ళీ 50. ఆర్టీసీ ఎక్కడికి పోయినా ఎటు పోయినా ఆర్టీసీ బస్ తీసుకొని పోతాం మేము. ఓం నమః శివాయ.